డైరెక్ట్ వీడియో కూడా ఇదైతే మాత్రం తీయడానికి లేదు. ఒకసారి ఈ దారి చూడండి ఎట్లా ఉందో, మొత్తం మలుపులు మలుపులు అనమాట, ఒక్కటి కూడా స్ట్రైట్ గా లేదు దారి అయితే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు బాలా, మీరు చూస్తున్నారు లైఫ్ ఆఫ్ బాలా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మన ట్రిప్ వచ్చేసి హైదరాబాద్ టు బీదర్ జరణి నరసింహస్వామి టెంపుల్ అనమాట. సో ప్రెసెంట్ సికింద్రాబాద్ స్టేషన్ లో అయితే ఉన్నాను. టైం వచ్చేసి మార్నింగ్ అరౌండ్ 4 అయితే అవుతుంది. సో నేను వెళ్తున్న ట్రైన్ వచ్చేసి మచిలీపట్నం టు బీదర్ ఎక్స్ప్రెస్ అనమాట. సో ప్రెసెంట్ సికింద్రాబాద్ లో అయితే ఆగుతుంది. సో 4 o'clock కి రావాలి, ఒక 15 minutes అయితే డిలే అయితే ఉంది. ట్రైన్ నెంబర్ వచ్చేసి 12749 అండ్ టికెట్ కాస్ట్ కనుక చూసుకున్నట్టయితే అన్రిజర్వ్డ్ అనమాట, రిజర్వేషన్ అయితే కాదు. రిజర్వ్ కూడా ఉన్నాయి, 180 రూపీస్ టికెట్ అయితే ఉంది. బట్ మోస్ట్లీ సికింద్రాబాద్ లోనే ట్రైన్ మొత్తం కూడా ఖాళీ అయిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. లేదంటే మనకి లింగంపల్లిలో అంటే నెక్స్ట్ స్టేషన్ లో అయితే ఖాళీ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా వరకు ఉన్నాయి. అందుకే నేనైతే రిజర్వేషన్ అయితే టికెట్ చేసుకోలేదు. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ బీదర్ స్టేషన్ కి అయితే రీచ్ అయిపోయాము. సో బ్యాక్ సైడ్ ఉంది కదా, ఇదే ట్రైన్ లో అయితే ఇప్పుడైతే వచ్చాము, మచిలీపట్నం బీదర్ ఎక్స్ప్రెస్ అనమాట. సో బయటికి వెళ్ళి చూద్దాం. సో ఆటోస్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి బయట అయితే. సో ఇంకా బయటికి వెళ్ళి డైరెక్ట్ టెంపుల్ కి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ ఇక్కడ నుంచి. సో బీదర్ స్టేషన్ అయితే ఈ విధంగా ఉంది. అండ్ ఇక్కడ ఆటోస్ చూడొచ్చు, మనకి కంప్లీట్ బ్లాక్ కలర్ లో అయితే ఉన్నాయి. అంటే మనకి ఇప్పుడు స్టేట్ మారింది కదా, సో మనకి ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ అన్ని ఎల్లో కలర్ ఆటోస్ అయితే ఉంటాయి. ఇక్కడ మొత్తం బ్లాక్ అన్నమాట. ఫ్రెండ్స్, ఫైనల్లీ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాను. సో బ్యాక్ సైడ్ లో అయితే ఉంది టెంపుల్, మీకు చూపిస్తా చూడండి. సో ఇక్కడ ఉంది కదా, సో ఇదే అనమాట మనకి టెంపుల్. సో ఇక్కడ ఏమవుతుందంటే స్టేషన్ నుంచి మనం బయటికి రాగానే ఆటో వాళ్ళు మెయిన్గా ఏంటంటే మనకి ఇక్కడ స్టేట్ మారిపోయింది. సో ప్రెసెంట్ ఇది కర్ణాటక స్టేట్ కాబట్టి వీళ్ళందరూ కూడా కన్నడలో అయితే మాట్లాడుతూ ఉంటారు. సో స్టేషన్ నుంచి బయటికి రాగానే మనం తెలుగు వాళ్ళని అయితే మనకి అర్థమైపోతుంది వాళ్ళకి. సో ఇక వాళ్ళు వచ్చి టెంపుల్ దగ్గరికి అనగానే ఒకళ్ళు వచ్చి 150 అంటున్నారు, ఒకళ్ళు వచ్చి 100 రూపాయలు అంటున్నారు. సో షేరింగ్లో వెళ్దామంటేనేమో 50 రూపాయలు అంటున్నారు, 60 రూపాయలు, 70 రూపాయలు, వాళ్ళు ఇష్టం వచ్చిన ప్రైస్ అయితే చెప్తున్నారు. కాకపోతే మనం 30 రూపాయల కన్నా ఎక్కువ అయితే ఇవ్వకండి, నేనైతే అదే చెప్పాను. షేరింగ్లోనే వస్తాను నేను. ఫస్ట్ 20 రూపాయలు అన్నాను, 20 రూపాయలు అంటే ఎవరు రావట్లేదు. సరే 30 రూపాయలకి అయితే వెళ్తా అని చెప్పేసి అంటే 30 రూపాయలకి అయితే వచ్చేసాను. ఎవరు రాలేదు, ఇద్దరం వచ్చామంతే ఆటోలో, అదే షేరింగ్. ఆ షేరింగ్లోనే 30 రూపాయలు ఇచ్చేసి అయితే ఇద్దరం అయితే వచ్చాము. సో టెంపుల్ బయట అయితే మనకి ఈ విధంగా ఉంది. సో ఇదే మనకి మెయిన్ ఎంట్రన్స్, చాలా చిన్నగా ఉంది. కాకపోతే లోపలికి వెళ్ళే కొద్దీ ఇంకా చాలా పెద్దగా అయితే ఉందని చెప్పేసి అన్నారు. ఇక్కడ టెంపుల్ గేట్స్ అయితే ఎందుకు ఓపెన్ చేయట్లేదు, మరి కంప్లీట్లీ క్లోజ్ చేసేసారు. అందరూ కూడా ఈ పక్క నుంచే రావాల్సి వస్తుంది. సో ఇలానే నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉన్నారు అందరూ. అండ్ ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక గుండం లాంటిది అయితే ఉంది చిన్నగా. వ్యూ మాత్రం చాలా బాగుంది. ఆ మెట్ల మార్గం నుంచి లోపలికి వచ్చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే ఉంది. సో అక్కడ అందరూ జనాలు అయితే ఉన్నారు, బట్ అక్కడ ఎందుకు లైన్ అనేది ఇంకా తెలియలేదు. కాకపోతే టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ అయితే మాత్రం ఇదే అన్నమాట. సో ఇక్కడ నుంచి మనం గుహలోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. క్రౌడ్ అయితే అంత పెద్దగా అయితే లేరు, కాకపోతే జనాలు అయితే దర్శనానికి అయితే వెళ్తూనే ఉన్నారు.
సో ఇక్కడ నుంచి పంపిస్తున్నారు అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి లాకర్స్ అయితే ఇస్తున్నారు. సో బ్యాగ్ అది పెట్టుకోవడానికి మనకి లగేజ్ లాకర్స్ అయితే ఉన్నాయి. అండ్ టికెట్స్ వచ్చేసరికి ఇక్కడ తీసుకోవాల్సి వస్తుంది మనం. సో ఇక్కడైతే చెప్పుల స్టాండ్ అయితే ఉంది. సో ఇక్కడ చెప్పులు అయితే పెట్టేసి ఇంకా దర్శనంకి అయితే వెళ్తాను. అండ్ కొండ మీదకి వచ్చేస్తే ఇక్కడైతే టాయిలెట్స్ అయితే ఉన్నాయి. సో ఎవరికైనా ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి లాకర్స్ అన్నమాట, డిజిటల్ లాకర్స్ అయితే ఉన్నాయి. సో ఇవి మనకి ప్రైజెస్. సో స్మాల్ బ్యాగ్ వచ్చేసరికి మనకి హవర్లీ 10 రూపీస్ అయితే ఉంది. సో ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే మనకి ఈ విధంగా వచ్చేస్తుంది. చూడొచ్చు అందరు లోపలికి ఏ విధంగా వస్తున్నారు. దాదాపు 5 ఫీట్స్ వరకు అయితే వాటర్ అయితే ఉన్నాయి. చూడొచ్చు పిల్లల్ని అయితే నెత్తి మీద పెట్టుకుని వస్తుంది. సో ఫ్రెండ్స్ చూడొచ్చు మనం వాటర్ లో అయితే వెళ్తున్నాం అనమాట. సో దాదాపు నేనైతే 5.5 అయితే ఉన్నాను నేనైతే హైట్. సో 5 ఫీట్ వరకు అయితే వాటర్ అయితే కంపల్సరీగా ఉన్నాయి అనమాట. అండ్ సో ఇదైతే మనకి వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. బాగుంది ఈ ఎక్స్పీరియన్స్ అయితే. ఇంతకుముందు నేను ఎప్పుడు కూడా చూడలేదు. ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. సో ఇది ఇంకా ఎంత దూరం ఉన్నది అన్నది అయితే మనకి ఇంకా తెలియట్లేదు. కాకపోతే కింద కాళ్ళ లోపల మాత్రం చాలా క్లాత్స్ ఇలాంటివి అయితే తగులుతా ఉన్నాయి. అవి తగిలినప్పుడు కొంచెం ఒళ్ళు వెలకరించి భయంగా అనిపిస్తుంది. కాకపోతే చాలా అయితే బాగుంది. సో వాటర్ లో కూడా ఎలాంటి పువ్వులు పసుపులు ఇలాంటివి అయితే ఏం ఎలో చేయట్లేదు. కొబ్బరికాయలు ఇలాంటివి అస్సలు ఎలో చేయట్లేదు. అందుకని వాటర్ ఇంకా కొంచెం చాలా వరకు బాగున్నాయి అని చెప్పుకోవచ్చు మనం. సో లోపల ఈ వెంటిలేషన్ కోసం అంటే మనం ఇంత లోపలికి వచ్చాం కదా. సో ఇంత లోపల మనకి ఆక్సిజన్ రావడానికి ఈ పైప్స్ అయితే వేసారనమాట. సో మీరు చూడొచ్చు ఈ పైప్ అయితే ఉంది కదా. సో ఈ పైప్ మనకి ఆక్సిజన్ అయితే వస్తుంది అనమాట బయట నుంచి మనకి. ఇక్కడ చూడొచ్చు మనం దాదాపు దగ్గరికి వచ్చేసినట్టున్నాం. ఓకే మనం దాదాపు దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఈ స్టీల్ రాడ్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ నుంచి అయితే మనం ఓకే పట్టుకొని వెళ్ళొచ్చు అనమాట. ప్రాబ్లం లేదు ఇంకా. సో లాస్ట్ లో అయితే అక్కడైతే ఉంది టెంపుల్. మళ్ళీ మనం అక్కడ స్టెప్స్ అయితే పైకి అయితే ఎక్కాల్సి ఉంటుంది. సో మనం వెళ్ళే దారి కూడా ఇదే అనమాట. మళ్ళీ మనకి వేరే సపరేట్ దారి అయితే లేదు మళ్ళీ మనకి. సో ఇదే దారిలో అయితే మళ్ళీ మనం బ్యాక్ అయితే రావాల్సి ఉంటుంది. చాలా మంది ఇంకా అక్కడే ఆగిపోయారు. అంటే చాలా మంది పెద్దోళ్ళు అయితే ఉన్నారు, ముసలోళ్ళు అయితే ఉన్నారు. సో వాళ్ళు నడవలేకపోతున్నారు పాపం. చాలా ఇబ్బందిగా అయితే ఉంది. కాకపోతే వాళ్ళు చాలా కష్టపడి అయితే వస్తున్నారు అనమాట లోపలికి. లైఫ్ ఆఫ్ బాలా यूट्यूब चैनल कैसे आपका एक्सपीरियंस अच्छा है? लाइफ ऑफ बाला సో ఫ్రెండ్స్ ఫైనల్లీ దర్శనం అయితే అయిపోయింది. సో ఇక్కడ స్వామి వచ్చేసి స్వయంభూ అన్నమాట. విగ్రహం అయితే లేదు, డైరెక్ట్ స్వయంభూ అన్నమాట. అంటే మనకి డైరెక్ట్ స్వామి ఇక్కడ వెలిసారనమాట. స్వయంభూ విగ్రహం అయితే. ఎలాంటి రాతి విగ్రహాలు కానీ ఎలాంటివి అయితే లేవు. సో ఇంకా చూడండి భక్తులు అయితే ఇంకా వస్తూనే ఉన్నారు. ఇంకా సో మీరు అక్కడ చూడొచ్చు, అక్కడ నుంచి అయితే భక్తులు అయితే ఇంకా వస్తూనే ఉన్నారు. సో బయటికి వెళ్ళిన తర్వాత మాట్లాడతాను మిగతా విశేషాలన్నీ కూడా.
సో ఫైనల్లీ ఇంకా దర్శనం అయితే చేసుకొని బయటికి అయితే వచ్చేసాం. సో ఇక్కడైతే కూర్చున్నా. సో ఇంకా డీటెయిల్స్ కనుక చూసినట్టయితే బ్యాగ్ తీసుకోవడానికి ఆల్రెడీ మీకు లాకర్స్ అయితే చూపించాను కదా, 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. అలాగే మొబైల్స్కి కూడా 10 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. చెప్పులు పెట్టుకోవడానికి కూడా ఒక 10 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో ఇంకా టెంపుల్ హిస్టరీ కనుక చూసినట్టయితే ఒకానొకప్పుడు ఈ గుహలో శివుడు అయితే తపస్సు చేస్తూ ఉన్నారనమాట. సో తపస్సు చేసేటప్పుడు జలాసురుడు అనే ఒక రాక్షసుడు శివుడిని ఎలా అయినా సరే డిస్టర్బ్ చేయాలని చాలా డిస్టర్బ్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాడు. సో అప్పుడే నరసింహస్వామి ఇటు పక్క వచ్చే అంటే హిరణ్యకశిపుడిని సంహరించి ఇటు సైడ్ రావడంతో నరసింహస్వామికి అయితే తెలిసిందనమాట. సో ఇలా జలాసురుడు అనే రాక్షసుడు శివుడి యొక్క తపస్సుని చెడగొట్టడానికి ట్రై చేస్తాడని చెప్పేసి, సో అప్పుడు ఈ జలాసురుడు అనే రాక్షసుని కూడా సంహరించడానికి ముందు ఒక కోరికనైతే కోరుకోమంటాడు. అప్పుడు జలాసురుడు ఒక కోరికనైతే కోరుకుంటాడు. సో నరసింహస్వామిని అయితే ఒక కోరిక అయితే కోరుకుంటారు. ఆ కోరిక ఏంటంటే మీరు ఇక్కడే ఉండి అందరి భక్తుల యొక్క కోరికలు అయితే తీర్చాలని చెప్పేసి. సో ఆ కోరిక మేరకు జలాసురుడు అయితే జల రూపంలో అయితే వాటర్ కింద అయితే మారిపోతారనమాట. సో నరసింహస్వామి అయితే స్వయంభుగా ఇక్కడైతే వెలిసి భక్తులకైతే అప్పటి నుంచి దర్శనం అయితే ఇస్తూ ఉన్నాడు. సో ఇది స్థల పురాణం అయితే. ఇంకా టెంపుల్ ఎక్స్పీరియన్స్, వాటర్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది, వేరే లెవెల్ అయితే ఉంది. నేనైతే ఫస్ట్ టైం ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేయడము. అండ్ మొబైల్స్ వచ్చేసరికి లోపలికైతే అలౌ చేయట్లేదు. సో ఎంతో కొంత టెంపుల్కి అయితే డొనేషన్ చేస్తే మొబైల్స్ అయితే లోపలికైతే అలౌ అయితే చేస్తున్నారు. లేదంటే 500 రూపీస్ ఫైన్ అంటున్నారు. కానీ ఎంతో కొంత టెంపుల్కే డొనేట్ చేయాలి. 100 రూపీస్ కానీ 200 రూపీస్ కానీ డొనేట్ చేస్తే మొబైల్స్ అయితే లోపలికైతే అలౌ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్ ఇంకా టెంపుల్ దగ్గర నుంచి అయితే ఇక్కడ గురుద్వార్కి అయితే వచ్చేసాను. సో ఆటోకి అయితే వచ్చేసాను. సో నార్మల్గా అయితే 30-40 రూపీస్ అయితే తీసుకుంటారంట. కాకపోతే ఇక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం, మనకి ఏం అర్థం కావట్లేదు వాళ్ళు చెప్పేది. మాట్లాడితే 80-100 రూపీస్ చెప్తున్నారు వాళ్ళకి. అందులోకి నేను సింగిల్గా వచ్చాను. సో ఇంకెక్కువ డిమాండ్ చేస్తున్నారు, పక్కకి తీసుకెళ్ళి మాట్లాడుతూ ఉన్నారు. సో నేనైతే 50 రూపీస్ అయితే ఇచ్చాను అక్కడ నుంచి ఇక్కడికి. సో ఫైనల్ లోపలికైతే వచ్చేసాము. సో ఇదైతే మనకి మ్యాండేటరీ అనమాట. సో ఈ క్లాత్స్ అయితే వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మొబైల్స్ అయితే అలౌడ్ ఉంది అండ్ బ్యాగ్ అయితే అలౌడ్ అయితే లేదు. సో బ్యాగ్ అయితే డిపాజిట్ ఫ్రీ అనమాట. అండ్ అలాగే ఫుడ్ కూడా లోపలైతే ఫ్రీ అని చెప్పేసి విన్నాను. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఫుడ్ కూడా తీసుకుందాం. రాగానే వీళ్ళు వాటర్ ఇస్తున్నారు, అలాగే రస్నా డ్రింక్ అయితే ఇస్తున్నారు. సో ఇంకా లోపలికి అయితే వెళ్ళి చూద్దాము. ఇక్కడ చూడొచ్చు, మనం గురుద్వార లోపలికి వెళ్ళాలంటే ఫస్ట్ ఇక్కడ కాళ్ళు అయితే డైరెక్ట్ కాళ్ళు లోపల ముంచేస్తే మనం కాళ్ళు కడుక్కొని లోపలికైతే వెళ్ళొచ్చు. లోపలైతే మోస్ట్లీ రికార్డింగ్ అయితే ఉండదు. సో ఫైనల్లీ గురుద్వార్ కూడా అయితే కంప్లీట్ అయితే చేసుకొని బయటకు అయితే వచ్చేసాను. లంచ్ కూడా చేసి వచ్చాను. మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 4 o'clock వరకు కూడా వీళ్ళైతే ఫుడ్ అయితే పెడుతున్నామని చెప్తున్నారు. నేనైతే 3 చపాతీలు అలాగే రైస్ తిన్నాను. అలాగే నేను ఇంకొక విషయం ఏంటి అబ్జర్వ్ చేశానంటే, ఈ పైన ఏదైతే కట్టుకున్నామో ఈ క్లాత్, ఇదైతే ఖచ్చితంగా మనం గురుద్వార్ లోపల ఉన్నంతసేపు ఇది ఇలాగే ఉంచుకోవాలి. తీస్తే మాత్రం ఊరుకోరనమాట.
అండ్ అలాగే అబ్బాయిలైనా సరే అమ్మాయిలైనా సరే చున్నీ వేసుకోవడం లేదంటే శారీ అనేది మీద నుంచి కప్పుకోవడం ఇలాంటివి చేయాలి. తీస్తే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఎవరైతే సెక్యూరిటీ ఉన్నారో వాళ్ళైతే ఖచ్చితంగా తిడుతున్నారు వాళ్ళని, వేసుకోండి అని చెప్పేసి వాళ్ళ భాషలో అయితే చెప్తున్నారు. అస్సలు తీయడానికి లేదు. ఈవెన్ ఫొటోస్ దిగడానికి కూడా ఇదైతే మాత్రం తీయడానికి లేదు. నువ్వు ఫొటోస్ దిగు, దీంతోనే దిగు అంతే. ఇది మాత్రం నువ్వు గురుద్వార్ వదిలి వెళ్ళేంత వరకు మాత్రం ఇది మీద అయితే ఉండాలన్నమాట. హెడ్ మీద అయితే మనకి ఉండాలి. అది అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే ఏ ఏజ్ అయినా సరే. आपका नाम? సలీం. థ్యాంక్ యూ బాయ్. ఆయన ఎవరో కూడా నాకు తెలీదు. జస్ట్ నేను అక్కడ గురునానక్ దగ్గర బయటకు వచ్చి కూర్చున్నా. అక్కడ ఒక చిన్న మసీదు ఉంది. సో అక్కడికి వచ్చి కూర్చొని జస్ట్ వెయిట్ చేస్తాను అనమాట, ఏదైనా ఆటో వస్తుందని చెప్పేసి. సో ఆటోకి అడిగితే చెప్పా కదా పొద్దున్న నుంచి 80-100 తప్ప తక్కువ అయితే అడగట్లేదు. జస్ట్ అక్కడ పక్కన కూర్చొని ఆయనకి ఇలా అని చెప్పేసి నార్మల్గా మాట్లాడుతూ చెప్పాను అనమాట. ఆటోలు అయితే బాగా చెప్తున్నారు, ఎక్కువ రేట్ చెప్తున్నారు. ఎంత దూరం ఉంటుంది ఏంటి అని అడిగితే 4-4.5 కిలోమీటర్లు ఉంటుంది అని చెప్పేసి అన్నారు. సో ఇంకా ఆయనే ఏమన్నారంటే ఒక 10 నిమిషాలు కూర్చో, నేను అట్టే వెళ్తాను, అవసరమైతే నేను అక్కడ దింపేసి వెళ్తాను, ఫస్ట్ అక్కడ కమాన్ దగ్గర ఎక్కడో దింపేసి వెళ్ళిపోతానని చెప్పాడు. కాకపోతే మళ్ళీ దగ్గర దాకొచ్చి ఇక్కడ దాకా అయితే వచ్చి దింపేసి వెళ్ళారు పాపం. చాలా 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 థ్యాంక్స్. ఒకవేళ ఈ వీడియో కనుక తను చూసినట్టయితే. సలీం అంట తన పేరు. ఫోర్ట్ ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. బీదర్ ఫోర్ట్ చాలా పురాతనమైన ఫోర్ట్ అనమాట ఇది. అక్కడక్కడ పెచ్చులు అయితే ఇంకా ఊడిపోతూ ఉన్నాయి అన్నమాట వర్షానికి గాలికి. సో ఇక్కడ చూడొచ్చు మనం ఆర్కిటెక్చర్ కనుక చూసినట్టయితే పైన ఈ హోల్స్ ఉన్నాయి కదా, సో ఇందులో నుంచి అయితే ఈ హోల్స్లో నుంచి వేడి నూనె అయితే కిందకి పోసేవాళ్ళు అనమాట అప్పట్లో, అంటే ఎవరైనా శత్రువులు వచ్చినప్పుడు. చూడండి ఎంత దృఢంగా ఉందో. మెయిన్ ఎంట్రన్స్ గేట్ దగ్గర అయితే ఉన్నాను. సో ఒకసారి తలుపులు చూడొచ్చు, మొత్తం రస్ట్ పట్టేసి ఉన్నాయి కానీ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. మధ్యలో ఈ ఏందో సూదుల్లాగా పెట్టారు మళ్ళీ ఇవన్నీ కూడా. అంటే ఏనుగులు సైతం గుద్దినా సరే వాటి తలలకి గుచ్చుకునే విధంగా అయితే ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇక్కడ నుంచి చిన్న డోర్ అయితే ఉంది. సో ఇందులో నుంచే వెళ్ళేవాళ్ళనుకుంటా. కదలం కూడా కదలట్లేదు అసలు ఇది. ఫోర్ట్ మాత్రం చాలా బాగుంది. ఇక్కడ నుంచి చూడండి వ్యూ. సో ప్రజెంట్ టైం అయితే 2 o'clock అయితే అవుతుంది. అందుకనే నాకు తెలిసి ఎవరు లేరు. బయట అయితే చాలా వెహికల్స్ ఉన్నాయి, మేబీ లోపల ఉండొచ్చు. ఒక్కసారి వ్యూ చూడండి. ఇక్కడ నుంచి మళ్ళీ స్టెప్స్ ఉన్నాయి, మళ్ళీ ఏంటిదో పైకి వెళ్ళడానికి. చాలా పెద్ద ఫోర్ట్ ఇది. సో ఇక్కడ నుంచి చూడొచ్చు ఇవన్నీ కూడా గన్స్ పెట్టి ఎవరైతే శత్రువులు వస్తారో వాళ్ళని హతమార్చడానికి అన్నమాట. సో ఇక్కడ నుంచి చూడండి ఫోర్ట్ ఏ విధంగా కనిపిస్తుందో. వ్యూ మాత్రం అసలు మామూలుగా లేదు. కెమెరాలో కన్నా డైరెక్ట్గా చూస్తేనే చాలా బాగా అనిపిస్తుంది. ఫోర్ట్ అయితే చాలా పెద్దది ఇది. సో ఇది వచ్చేసి సెకండ్ గేట్ అనమాట. సో ఇక్కడ కొంచెం నీడగా ఉందని చెప్పేసి ఇక్కడ కూర్చున్నా. మొబైల్ అయితే మొత్తం హీట్ అయిపోయి
రికార్డ్ అయితే అవ్వట్లేదు. మధ్యాహ్నం 2 అవుతుంది టైం. సో ఇప్పుడు అటునుంచి వచ్చానమాట నేను. అసలు ఇక్కడ చిన్న రాయి ఇలా తీసి ఇలా ఎత్తేస్తా కూడా మళ్ళీ రీసౌండ్ అయితే వస్తుంది. ఈ ఫోర్ట్ని గవర్నమెంట్ పెద్దగా పట్టించుకోవట్లేదేమో. మొత్తం లోపలికైతే బైక్స్ అయితే తిరుగుతూ ఉన్నాయి, అక్కడక్కడ మొత్తం కూలిపోతూనే ఉంది ఇంకా. సో ఇప్పుడు వచ్చిన దారి ఇదేనమాట. సో ఈ తోమ్ లోపల అసలు మనం ఏ చిన్న సౌండ్ చేసినా కూడా మళ్ళీ రిపీటెడ్గా అయితే మనకి వినిపిస్తూ ఉంది. ఇక్కడ ఏదో విగ్రహం మొత్తానికైతే సగం పైన తిరిగిపోయింది, ఇంకా తెచ్చి ఇక్కడ బయట పెట్టారు. ఇవేంటో తెలుసా, ఇవి పిరంగుల్లో ఉండే గుండ్లు అనమాట. ఎంత పెద్దగా ఉన్నాయో ఇవి. ఒకసారి ఫోర్ట్ చూడండి. ఈ కనిపిస్తున్నవన్నీ కూడా బ్లాక్ కలర్ గేట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా అప్పట్లో జైల్స్ అనమాట. సో ఎవరన్నా తప్పు చేసి ఉంటే వాళ్ళకి ఇదే జైలు అనమాట. చూడండి అప్పట్లో ఉన్న జైల్స్ ఏ విధంగా ఉన్నాయో. పైన ఒక్క హోల్ అయితే ఉంది, వెలుతురు కోసం అనుకుంటా. అసలు ఇందులో ఎవరున్నారో ఏంటో కానీ ఇలాంటి జైల్లో ఉండాలంటే చాలా కష్టం. చూడండి లోపల జైలు అనేది ఇదైతే కూలిపోలేదు. సో ఈ విధంగా అయితే ఉందన్నమాట జైలు లోపల. ఇక్కడ ఫిక్స్ చేసేసారు లోపలికైతే వెళ్ళకుండా. మొత్తం ఇంక ఇవన్నీ కూడా అవే అన్నమాట. చాలా పెద్దగా ఉంది. ఈ పొడుగు నుంచి మొత్తం ఆ లాస్ట్ వరకు కూడా మొత్తం అన్నీ కూడా జైలే ఉన్నాయి. కానీ ఏ మాట కామాట ఈ జైలు అన్నా కూడా ఈ జైలు దగ్గరకు వచ్చి నుంచుంటే బయట ఉన్న ఎండకి ఈ జైలు దగ్గరకు వచ్చి నుంచుంటే ఎంత చల్లగా ఉందంటే అసలు ఈ లోపల ఏ మెటీరియల్ వాడారో తెలియదు కానీ చాలా చల్లగా ఉంది. సో ఈ లోపల కూర్చోవడానికి మనకు కనీసం ఈ డోర్లు తీసినా బాగుండేది, బట్ లోపలికైతే అలౌడ్ అయితే లేదు. సో ఫైనల్లీ దొరికేసింది మనకి. ఒక పిరంగిని అయితే చూశాను ఇక్కడ. సో ఇందాక బయట చూపించాను కదా గుండ్లు. సో ఒకసారి ఫోర్ట్ వ్యూ కనుక చూసినట్టయితే సో ఈ విధంగా అయితే ఉందన్నమాట. ఇందాక నుంచి రికార్డ్ చేసేవాడిని, కొంచెం ఫోన్ కూడా హీట్ డౌన్ అవుతుందని చెప్పేసి కొంచెంసేపు అక్కడే కూర్చున్నా. ఇంకా ఈ ఫోర్ట్లో ఇంకా కొంచెం లోపలికి వచ్చినట్టయితే ఇక్కడ 2 నందిలాగా అయితే అని అనిపిస్తున్నాను నాకైతే. సో నంది అని అనుకుంటున్నాను. సో వీటికైతే విరిగిపోయి ఉన్నాయి ఇవన్నీ కూడా. ఇంకా ఆ పోలీస్ సార్ ఏం చెప్పారంటే ఇటు ఇంకా ఒక 1/2 కిలోమీటర్ వరకు ఉంటుంది, నీకు ఓపుకుంటే వెళ్ళు, ఒక విలేజ్ తగులుతుంది, అక్కడ వరకు ఉంటుంది అని చెప్పేసి అన్నారు. సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడొచ్చు, పొద్దున్న నుంచి నేను పిరంగులు అక్కడ ఒకటి చూశాను, ఇక్కడ ఒకటి ఉంది. ఇది బాగా పెద్దగా ఉంది ఇది పిరంగి అయితే. అసలు ఇది ఒక్కొక్కటి మాత్రం మామూలు వెయిట్ లేదు, అసలు ఇది చాలా బరువు ఉన్నాయి ఇవి. చెత్త అంతా వేసి పెట్టారు ఇందులో అంతా. చాలా హెవీ మెటల్ లాగా అయితే ఉందన్నమాట ఈ ఐరన్ కూడా. ఫ్రెండ్స్ ఒకసారి ఇక్కడ చూడండి, ఇక్కడ నీళ్ళ తొట్టు అయితే ఉంది, అలాగే ఇక్కడ నీళ్ళ బావి. ఈ కొండ మీద అసలు నీళ్ళ బావి అంటే అమ్మో చాలా లోతుంది, అసలు కనీసం కళ్ళకి కనిపించట్లేదు అసలు. ఇందాక మనం చూసాం కదా కోట, ఇదే అన్నమాట. అప్పట్లో వాటర్. సో ఇవన్నీ లోపల యూజ్ చేసిన టైల్స్.
ఓరి నాయనో, ఈ గుళ్ళు అంటారు ఆయన ఇంతలో ఉన్నాయి, చాలా పెద్దగా ఉన్నాయి ఇవి. ఈ ఫోర్ట్లో ఇంకా అండర్ గ్రౌండ్స్ కూడా ఉన్నాయి, ఇవన్నీ క్లోజ్ చేసేసారు. సో అయిపోయింది ఫ్రెండ్స్, మొత్తం కోట అయితే మొత్తం కూడా తిరిగేసి వచ్చానని అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ చాలా వరకు కూడా తిరిగాను. ఇంకా ఈ ఫోర్ట్ యొక్క హిస్టరీ కనుక చూసినట్టయితే ఇది ఇప్పటిది కాదు, 14th century హిస్టరీ అనమాట ఇది. సో దాని గురించి చదవాలని చాలా పెద్దగా ఉంది. 13th century, 14th century, 15th century, 16th century ఇదంతా ఒక్కసారి బిల్డ్ అయిన అయితే కాదు. కానీ ఈ కోట అయితే, ఈ ఫోర్ట్ ఏదైతే ఉందో చాలా బాగుంది. సో గోల్కొండ ఫోర్ట్ కన్నా కూడా చాలా వరకు పెద్దగానే అనిపిస్తుంది నాకైతే, ఎందుకంటే గోల్కొండ ఫోర్ట్ కూడా చూసాం కదా. ఒకసారి ఈ దారి చూడండి ఎట్లా ఉందో, మొత్తం మలుపులు అనమాట, ఒక్కటి కూడా స్ట్రైట్గా లేదు దారి అయితే. అక్కడ నుంచి మళ్ళీ ఇంకొక మలుపు అనమాట, ఇటు వెళ్ళినా కూడా అంతే ఉంది, అటు వెళ్ళినా కూడా అంతే ఉంది. ఇంకా ఈ కోట చాలా వరకు అయితే ఉంది, బట్ అంతవరకు అయితే అలౌ చేయట్లేదు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ ఫోర్ట్కి సంబంధించిన వీడియో అయితే. సో ఓవరాల్గా ఈరోజు మొత్తం 3 ప్లేసెస్ అయితే కవర్ చేసాం మనము ఈరోజు. సో ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి డైరెక్ట్ స్టేషన్కి అయితే వెళ్ళి స్టేషన్ దగ్గర అయితే కూర్చుంటాను. సో ఫ్రెండ్స్ ఫైనల్లీ ఇంకా బీదర్ స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాను. సో మార్నింగ్ నుంచి తిరిగి ఫైనల్గా స్టేషన్కి అయితే కూర్చున్నాను. సో ప్రజెంట్ టైం వచ్చేసరికి 6:30 అయితే అవుతుంది. సో మన ట్రైన్ వచ్చేసరికి 7:30కి అయితే ఉందన్నమాట, బీదర్ టు మచిలీపట్నం ఎక్స్ప్రెస్. సో సికింద్రాబాద్లో అయితే స్టాప్ అయితే ఉంటుంది. సికింద్రాబాద్ వచ్చేసరికి 10 అయితే అవుతుంది టైం అయితే. అండ్ టికెట్ కాస్ట్ కనుక చూసినట్టయితే సేమ్ అంతే, 90 రూపీస్ అనమాట జనరల్ అయితే. ఒకవేళ స్లీపర్ క్లాస్ అయితే మాత్రం 180 రూపీస్ అయితే ఉంది. అండ్ అలాగే ఓవరాల్గా ఈ ట్రిప్ యొక్క బడ్జెట్ కనుక మనం మాట్లాడుకున్నట్టయితే ఓవరాల్గా ఒక 500 రూపీస్ లోపలైతే అయిపోతుంది ఒక్క పర్సన్కి. సో దాన్ని బట్టి మీరైతే ప్లాన్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని అయితే ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ ఆల్, బాయ్.